దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మనుషుడి దృష్టికి నువ్వు హేయుడువేమో కానీ నా దేవుని దృష్టికి ఇష్టుడు. దావీదు వెనకబడిపోయినోడు, కడపటోడు, అతన్ని ముందుకు తీసుకొచ్చేసాడు దేవుడు. ఈ మధ్యాహ్న వేళ చివరిలో ఉన్న నిన్ను నా దేవుడు ప్రథముడుగా చేయునుగాక. నోళ్ళెరి సామెని చెప్పండి. అధములుగా ఉన్న మిమ్మల్ని ప్రథములుగా చేసి బలముగా వాడుకొనుగాక. ఎందుకంటే నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ప్రియమైన వారలారా, నువ్వు ఆర్థికంగా చిన్నోడు కావచ్చు, నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నా అన్నవాళ్ళు నిన్ను పక్కన పెట్టి చిన్న చూపు చూడొచ్చు. ఒకప్పుడు నీ స్థితి బాగుండి ఇప్పుడు బాగుండకపోవచ్చు. ఒకప్పుడు బాగా బ్రతికిన నీవు ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉండొచ్చు. దాసి కన్నులు యజమానురాలి వైపు చూసినట్టు, దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, అయ్యో నాకెవరైనా సహాయం చేస్తారని నీ స్థితి బాగోక ఈ 2025వ సంవత్సరంలో కూర్చుని ఆలోచిస్తూ కూర్చుంటే, ఈ మాట ఈ సభల ద్వారా పట్టుకెళ్ళండి, ఈ సంవత్సరం వాళ్ళకంటే బాగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. బిగ్గరగా చప్పలు కొడుతూ సంతోషించు. ఈ సంవత్సరం మొదటి వారిగా చేయబోతున్నాడు నా దేవుడు. మనుషుడు నిషేధించిన ప్రతి దాన్ని నా దేవుడు వాడుకుంటాడు. ఆమె చెప్పండి. నిన్ను కోరుకుంటాడు.